తమిళనాట ఒక శకం ముగిసింది. దశాబ్దాలుగా రాష్ట్రాన్ని శాసించిన డిఎంకే కోట ఇప్పుడు కుప్పకూలింది. నిన్నటి వరకు ముఖ్యమంత్రిగా చక్రం తిప్పిన స్టాలిన్ ఇప్పుడు సొంత గడ్డపైనే తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒక సినిమా హీరో వచ్చి ఒక ముఖ్యమంత్రిని ఓడించడం అంటే ఇది కేవలం గెలుపు మాత్రమే కాదు, స్టాలిన్ చేసిన తప్పులకు ప్రజలు ఇచ్చిన బలమైన తీర్పు అనే చెప్పుకోవచ్చు. ఇక్కడ కొన్ని ముఖ్యమైన అంశాలు కనుక మనం గమనిస్తే, మొదటిగా వారసత్వ అహంకారం. కరుణానిధి కొడుకు కాబట్టి స్టాలిన్, స్టాలిన్ కొడుకు కాబట్టి ఉదయనిధి. ఈ వారసత్వ రాజకీయాలను చూసి చూసి జనం విసిగిపోయారని చెప్పుకోవచ్చు. ఇది ప్రజాస్వామ్యమా లేక ఒక కుటుంబానికి మాత్రమే రాసిచ్చిన వీలునామానా అని ప్రజలు ప్రశ్నించే స్థాయికి వచ్చారంటే అక్కడ పరిస్థితి ఎంత వరస్ట్ గా తయారైందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇకపోతే ముఖ్యంగా ఉదయనిధి చేసిన అహంకారపూరిత వ్యాఖ్యలు. ఫర్ ఎగ్జాంపుల్, సనాతన ధర్మాన్ని కరోనాతో పోల్చి చూడడం. ఈ వ్యాఖ్యలు తమిళనాట చాలా మంది హిందుత్వాల మనోభావాలు దెబ్బతీశాయని చెప్పుకోవచ్చు. ఇది కూడా ఆ పార్టీ అంతం కావడానికి ఒక ముఖ్యమైన కారణంగా చెప్పుకోవచ్చు. ఇకపోతే అవినీతి రొంపి. స్టాలిన్ కేబినెట్ లోని మంత్రులపై వచ్చిన అవినీతి ఆరోపణలు, ఇసుక మాఫియా, లిక్కర్ స్కామ్స్ ఇవన్నీ కూడా డిఎంకే ప్రభుత్వం అంటేనే సామాన్య ప్రజల్లో ఒక రకమైన అసహ్యాన్ని పెంచేశాయి. అధికారంలో ఉన్నాం కదా, ఏం చేసినా నడుస్తుంది అన్న డిఎంకే నేతల అరాచకాలకు జనం చెప్పుతో కాకుండా ఓటుతోనే బుద్ధి చెప్పారు. ఇక అతి ముఖ్యమైనది నీ డ్రామా. ఎన్నికలకు ముందు, ఎన్నికల సమయంలో కూడా స్టాలిన్ ఇచ్చిన ఒకే ఒక్క మాట, మేము వస్తే నీట్ రద్దు చేస్తాం. కానీ గెలిచిన తర్వాత మాత్రం స్టాలిన్ చేతులెత్తేశారని చెప్పుకోవచ్చు. కేవలం మాటలతోనే కాలక్షేపం చేస్తూ విద్యార్థుల జీవితాలతో ఆడుకున్నారు. ఇక ఇదే అస్త్రాన్ని విజయ్ చాలా తెలివిగా ఉపయోగించుకున్నారని చెప్పుకోవచ్చు. కేవలం ఆ ఒక్క పాయింట్ మాత్రమే పట్టుకొని స్టాలిన్ డ్రామా మొత్తాన్ని బయట పెట్టుకోరని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తమిళనాట చూసుకుంటే యువ ఓటర్స్ అనేవాళ్ళు ఎక్కువగా ఉన్నారు. ఇకపోతే తమిళనాట కొత్త రక్తం. దశాబ్దాల పాత రంగులు మార్చడానికి విజయ్ ఒక కొత్త ఆశాకిరణం లాగా కనిపించారు ప్రజలందరికీ. స్టాలిన్ కేవలం హిందీ వ్యతిరేకత పేరుతో రాజకీయాలు చేస్తుంటే, విజయ్ మాత్రం తమిళ అస్తిత్వం అనే నినాదంతో యువతను మొత్తం తన వైపుకు తిప్పుకున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నాకు హిందీ వద్దు అని చెప్పకుండా నాకు కేవలం తమిళం కావాలని చెప్పారంటే అక్కడ వాళ్ళకున్న స్ట్రాటజీ అనేది మనం బాగా అర్థం చేసుకోవచ్చు. ఇక తమిళనాట ఉన్న వృద్ధ రాజకీయాలకు చరమగీతం పాడారు. డిఎంకేలో ఉన్న ముసలి రాజకీయాలకు, పాత పద్ధతులకు కాలం చెల్లిందని విజయ్ నిరూపించారు. దళపతి వేసిన ఒక్కో అడుగు స్టాలిన్ సామ్రాజ్యాన్ని పునాదులతో సహా కదిలించింది. ఒకప్పుడు ఎన్టీఆర్, ఎంజీఆర్ సినిమాల్లో నుండి వచ్చి హిస్టరీ క్రియేట్ చేశారు. ఇప్పుడు విజయ్ కూడా అదే హిస్టరీని రిపీట్ చేశారు. స్టాలిన్ గారు నటనలోనే కాకుండా రాజకీయంలో కూడా ఫెయిల్ అయ్యారని చెప్పుకోవచ్చు. సినిమా వాళ్ళు వస్తే ఏమవుతుంది అని వెక్కిరించిన డిఎంఏ నేతలకు ఇప్పుడు అదే హీరో చుక్కలు చూపించాడు. దశాబ్దాలుగా ఏలిన ద్రవిడ దిగ్గజాలు డిఎంకే, అన్న డిఎంకేలకు వెన్నులో ఒన్ను పుట్టిస్తూ ప్రభంజనం సృష్టించాడు మన దళపతి జోసెఫ్ విజయ్. 2 ఏళ్ల క్రితం పార్టీ పెట్టి తొలిసారి ఎన్నికల బరిలోకి దిగి ఇప్పుడు అతి పెద్ద రాజకీయ శక్తిగా అవతరించడం అంటే అది మామూలు విషయం కానే కాదు. ఏ అండ లేకుండా కేవలం ప్రజల నమ్మకమే పెట్టుబడిగా ఆయన సాధించిన ఈ విజయానికి ఉన్న ప్రధాన కారణాలు కొన్ని ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. విజయానికి ముఖ్యంగా 5 ప్రధాన సూత్రాలను చెప్పుకోవచ్చు. మొదటిగా నీట్ పై రాజీ లేని పోరాటం చేశారు. తమిళనాట విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని నీట్ పరీక్షను పూర్తిగా రద్దు చేస్తామన్న హామీ యువతను విజయ్ వైపు తిప్పుకుంది. ఉచిత విద్య, వైద్యం, సామాన్యుడికి అత్యంత అవసరమైన నాణ్యమైన చదువు, మెరుగైన వైద్య సేవలను పూర్తిగా అందిస్తానన్న భరోసా ప్రజల్లో విజయ్ మీద నమ్మకాన్ని నింపింది. నారీ శక్తికి పెద్దపీట వేశాడు మన విజయ్. రాజకీయాల్లో మహిళలకు సమానత్వం కల్పించడంతో పాటు వారి రక్షణ కోసం ప్రత్యేక విభాగం ఏర్పాటు చేస్తామన్న హామీ మహిళా ఓటర్ల ఆదరణ పొందేలా చేసింది. భాషా స్వేచ్ఛ, తమిళ అస్తిత్వం. హిందీ రుద్దడాన్ని వ్యతిరేకిస్తూ కేవలం తమిళం, ఇంగ్లీష్ భాషలకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చేలా ద్విభాష విధానాన్ని విజయ్ ప్రకటించడం తమిళుల ఆత్మ గౌరవాన్ని తట్టిలేపింది. పాత రాజకీయ రంగులను తుడిచేస్తూ పారదర్శకమైన సరికొత్త రాజకీయ సంస్కృతిని పరిచయం చేస్తానని విజయ్ ఇచ్చిన పిలుపు విద్యావంతులను ఆకట్టుకుంది. సినిమా తెరపైన కాదు, ప్రజాక్షేత్రంలోనూ విజయ్ తనకు తిరుగులేదని నిరూపించాడు. ఈ 5 వాగ్దానాలే నేడు విజయ్ ను తమిళనాట కింగ్ గా నిలబెట్టాయి.